వెల్కమ్ టు NS5 న్యూస్. వికారాబాద్ జిల్లా అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసి బీసీ కులగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని బీసీ సంఘాల నాయకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధనకు బీసీ సంఘాలని ఏకం కావాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకి వికారాబాద్ నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యునైటెడ్ పూలెట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వికారాబాద్లోని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్కులో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీసీల కులగణనను చేపట్టి జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా నుండి బీసీల హక్కుల సాధనకై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో వికారాబాద్ జిల్లా బీసీ సంఘం నాయకులు అగ్రస్థానంలో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా బీసీ సంఘం నాయకులు అగ్రస్థానంలో ఉంటారని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇగ్నోర్ చేయకుండా కలుపుకొని పోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం సంతోషదాయకం. మా ప్రయత్నం యూపీఎఫ్ నుండి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. కాకపోతే అబ్దుల్ వహాబ్ గారు ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి. అది ఇక్కడ మీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డా ఖచ్చితంగా ఒక ముస్లిం మినిస్టర్ ఉండేవాళ్ళు, అట్లీస్ట్ ఒక ముస్లిం మినిస్టర్ ఉండేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గౌరవించుకున్నటువంటి చరిత్ర ఉండదు. కానీ మొదటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేరు. ఇంకా 6 మంత్రులు ఉన్నారు. మరి అందులో ఎంబీసీ శాఖ ఏర్పాటు చేయాలని యూపీఎఫ్ వాళ్ళు ఇక్కడ వెలువెడతా ఉన్నారు. మరి అవసరం వస్తుందా, అవకాశం వస్తుందా ముస్లింస్కి అన్నది ఒక పెద్ద ప్రశ్న. దీన్ని మీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ జిల్లా కాబట్టి తప్పకుండా దృష్టికి తీసుకెళ్లాలని కూడా వహాబ్ గారు నేను కోరుతా ఉన్నాను. అట్లానే మన నాగేందర్ గౌడ్ అన్న చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతూ ఎంతమంది అంటే అంతమంది చెప్పారు. మరి దీన్ని అసెంబ్లీలో కూలబెట్టాలన్నటువంటి 2 డిమాండ్లను కూడా మీరు ఉద్యమించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీకు సంపూర్ణంగా జాగృతి నుండి యూపీఎఫ్ నుండి కూడా మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే షేక్ ఫక్రుద్దీన్ గారు మాట్లాడుతూ ధైర్యం ఉండాలి, కలిసి ఉండాలన్నారు. అలాగే ధైర్యం ఉన్నాం అన్న, ఇబ్బంది ఏం లేదు. కలిసి ఉండడానికి ఒక మంచి ఇష్యూ దొరికింది కాబట్టి మనం కలిసి ఉన్నామనే విషయం ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. దాంట్లో మీ మద్దతు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లానే టీ గోపాల్ గారు గౌరవనీయ కుటుంబ సంఘం నుంచి మాట్లాడుకుంటూ సేమ్ విషయం చెప్పారు. దొడ్డి కొబ్బరాయ విగ్రహం కావాలని అడిగితే కలెక్టర్ గారు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. మరి ఇంతమంది కలుసుకుంటే ఒక్క నిమిషంలో వస్తుంది. మేము మొదటిసారి పార్లమెంట్లో ఫస్ట్ తెలంగాణ నుంచి 2014లో పార్లమెంట్లో ఎన్నికైనప్పుడు ఏం చేసేదంటే, నాకు నిజామాబాద్కి సంబంధించిన ఏదైనా పార్లమెంట్లో సాధించాలనుకుంటే మొత్తం అందరినీ కలిపి తీసుకుపోతుండే. నేను ఒక్కదాన్ని ఒప్పుకోతుంది. మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు అందరం మేము 12 మంది కలిసిపోతే దెబ్బకు అపాయింట్మెంట్ ఇస్తుండే, దెబ్బకు పని కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే. దొడ్డి కొబ్బరి విగ్రహం అడగాలంటే కూడా 50 మంది సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పోతే కలెక్టర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు, అందరూ కూడా ఇస్తారు. అట్లనే ఒకరికొకరికి సహకారం అందించుకుంటే తప్పకుండా సాధ్యపడుతుందని విశ్వాసం. బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ఎవరో జాజా శ్రీనివాస్ గారు గారి ఆధ్వర్యంలో కూడా చేయడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల కింద జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో బీసీలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో కానివ్వండి, ప్రతి జిల్లాలో కానివ్వండి, బీసీ సమస్యల పట్ల బీసీలు ఎవరైతే ఎక్కడైతే ఆధిపత్య కులాలు అక్కడ అణచివేతపడుతున్నామో కాబట్టి అది దూరం కావాలనే ఉద్దేశంతో ఎక్కడైతే పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ మన ప్రధానమంత్రి ఈ బీసీల పట్ల ఏమంటారంటే, మీరు ధర్నా చేసి మీ సమస్యలను మా వారికి తీసుకొస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ నేను మాత్రం ఒక నిమిత్త మాత్రమే అనుకున్నాను. నాకు వెనుక ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారు ఉన్నారు కాబట్టి నేను బీసీలకు ఏం చేయలేను అని కోరి నాకు తెలుసుకున్నాను కదా. 5 సంవత్సరాల క్రితం కూడా నేనంటే ఎక్కడైనా మొదలు ఉన్నటువంటి అందరికీ భవిష్యత్తు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ, సర్పంచ్ కానీ, జడ్పీసీలు కానీ, ఎమ్మెల్యే
అసెంబ్లీలో కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీడియాలో కూడా ఎక్కువ శాతం బీసీలు ఎస్సీ రంగాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా పనులు చేసేది, బయటకు తీసుకొచ్చేది, సమాజానికి చేర్చేది ఒక బీసీ ఎస్సీ నాయకులే. కానీ వీళ్ళు పనిచేసేంత వరకు ఉన్నారు కానీ ఒక రాజ్యాధికార దిశగా రాజ్యంలో అధికారం చెప్పడానికి లేదు. అది చాలా బాధాకరమైన విషయం. మన నాయకుల గౌడ గారు బీసీల కోసం ప్రత్యేకంగా ఉద్యోగం చేస్తారని మీ కుటుంబ సంఘం తరఫున జిల్లాలో బాగా కదిలిస్తున్నారు. మీరు కుటుంబ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు అని చెప్పి అన్న సపరేట్ గా నన్ను పిలిచి ఇంటికి పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ప్లాన్ చేసి ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా చేయాలని చెప్పి అన్నగారు నాకు చెప్పడంతో మేమందరం సిద్ధంగా చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకో నాకు అదృష్టం ఏంటంటే కవితకి గారితో వేదిక పంచుకోవడం నాకు అంత ఆనందంగా ఉంది. గతంలో ఒకసారి సాక్షర భారత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండే గవర్నమెంట్ లో, దాంట్లో తెలంగాణ బాండ్లో ప్రోగ్రామ్ చేసిన తెలంగాణ బాండ్లో అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం అంటే బాగా మొదటిసారి. కేసీఆర్ గారిని తెలంగాణ చేసిన సందర్భంలో మేడం గారిని పిలిస్తే అది రావాలనుకున్నది ఇచ్చి టైం ఇచ్చింది. కానీ ఎమ్మెల్యే గానాల టైం లేకపోవడం వల్ల ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారి సార్ తీసుకొని టీఆర్ఎస్ టీవీ రాంబాబు గారి వారిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశాం. తిక్కేసిపోయింది, వర్షం పడతా ఉంటే కూడా రోడ్లన్నీ తిక్కేసిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారు ఢిల్లీ కూడా చూసి ఏంటి ఇంత జనాలు ఏంటి, కింద కూర్చోవడం ఏంటి, సాధారణంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూస్తుంటే చేనులా కూర్చుంటాం. కానీ చేతులు పడ్డాక కింద పడ్డాక రోడ్డు అంత ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు ఢిల్లీ నుంచి కూడా ఏంటి కనీసం చేతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ రెడ్డి గారిని కోర్టులో మా పక్కనే మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను అక్కడ వేదిక పంచుకోవడం. అంటే ఈ కుల సంఘాల లోపల కలిగి ఉంది, కానీ ఈ సంఘాలను బయటకు తీయడంలో మనం విఫలమవుతున్నాం. ఎందుకంటే రాజ్యాల సీట్లు ఉన్నారంటే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా మనం రాజ్యాంగానికి కావాలంటే మనం ముందుకు రావాల్సిందే, మనం ఒకరికొకరు ప్రోత్సహించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మేము కుటుంబ సంఘం తరఫున మేము పోరాటం చేస్తాం. ఒక 2 ఏళ్ళ నుంచి వికారాబాద్ జిల్లాలో మా వాళ్ళని చైతన్యం చేస్తా ఉన్నాం. మా నాయుడు ఉంది, బ్యాంకులు కానీ నమ్మకమైన వ్యక్తులంటే ముఖ్య వ్యక్తులంటే. కానీ మేము సాధారణంగా బయటికి రావడానికి చదువు లేకపోవడం వల్ల మాకు దూరంగా ఉన్నాం. అది పూలే అభివృద్ధి కట్టేందుకు ఈరోజు మాకు మంచి అవకాశం కల్పిస్తుంది మన గైడక్క. అయితే పూలే మన శాసనసభలో ఏర్పాటు చేసుకుంటే చూడబోతున్న యంగ్ అండ్ డైనమిక్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి, గట్టు రామచంద్రన్న గారికి, అదేవిధంగా శ్రీనివాసన్న గారికి, జిల్లా వైస్ చైర్మన్ విజయన్న గారికి, మా వికారాబాద్ జిల్లా నుంచి వీచేసినటువంటి బీసీ నాయకులకు నా హృదయపూర్వక శుభాంజలి తెలియజేస్తున్నాం. ఈ రోజు నిజంగా ఏదైతే అసెంబ్లీలో జ్యోతిరావు ఫులే విగ్రహం పెడదామని ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటిగా ఒక స్త్రీ, ఏ స్త్రీ మంచి మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరున్నా ఈ రోజు మన అసెంబ్లీలో మొట్టమొదటిగా గర్జించిన సింహం మన కల్వకుంట్ల కవితక్కకు మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు ఏదైతే జ్యోతిరావు